హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ రోజుల్లో డబ్బులు 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 ప్రతి ఒక్కళ్ళు మేము డబ్బులు ఉన్నోళ్ళం అనే గర్రాతో బతికేస్తూ ఉన్నారు. డబ్బులు లేనిది ఎవరికండి? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి డబ్బులు ఉంటూనే ఉన్నాయి. డబ్బులుంటే దేనికి ఉపయోగపడతాయండి? ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఒక్కోసారి వాళ్ళకి వైద్యం సరిగ్గా లేక వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఆ డబ్బులన్నీ లేకనే వాళ్ళు చనిపోయేది. డబ్బులు ఉన్నా కానీ చనిపోతారు. మంచితనం అనేది మనం మిగుల్చుకోవాలండి. మనుషుల్ని చూసినప్పుడు పలకరిస్తే మనకు పోయేదేముందండి? మనుషుల్ని చూస్తారు కానీ చూడనట్టుగా వీళ్ళెవరో మనకు తెలియదు అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళకన్నా కానీ దూరం వాళ్ళని కానీ ఎవరినైనా కానీ అట్లే చేస్తూ ఉంటారు. ఎందుకండి? బతికిన 4 రోజులు నలుగురితో సంతోషంగా బతికితే అది ఎట్లుంటుంది? పొగరుగా ఉంటే అది ఎట్లుంటుంది? మంచిగా ఉంటే ఏమంటారు? అబ్బా వీళ్ళు చాలా మంచివాళ్ళు, మంచిగా పలకరిస్తారు, ఎన్ని డబ్బులున్నా కానీ డబ్బులని అని చూపించుకోరు వాళ్ళు అనేసి అనుకుంటారు. అదే నువ్వు మంచి పలకరించకపోయావనుకో, అబ్బా ఎంత పొగరుంది వీళ్ళకి కానీ డబ్బులు నేను మిడిచిపడతా ఉన్నారు, డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి అనేసి అనుకుంటారు. ఆ చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకండి? నువ్వు మాట్లాడకపోతే వాళ్ళకి వెళ్ళదనా? లేదు. వాళ్ళు మాట్లాడకపోతే నీకు వెళ్ళదు, ఏమీ లేదు. ఎవరు మాట్లాడకపోయినా ఎవరికి వెళ్ళంది ఏమీ లేదు. అందరూ బాగానే ఉంటారు. కానీ మనకే చెడ్డ పేరు అనేది వచ్చింది. ఎందుకండి అట్లా? ఇప్పుడున్న రోజులలో ఎప్పుడు ఉంటున్నామో ఎప్పుడు పోతామో తెలియట్లేదు. కళ్ళు మూసి కళ్ళు తెచ్చే కళ్ళనే జీవితం గడిచిపోతుంది. అలాంటప్పుడు ఎందుకండి డబ్బు గొప్పలు చూపించుకోవటాలు? అవసరమా ఇవన్నీ మనకి? రేపు మనం పోయాక అబ్బా చనిపోయారా పాపం, చాలా మంచి వాళ్ళు, ఎక్కడ కలిసిన మంచి పలకరిస్తారు అనే ఒక మంచి పేరు మిగిలిపోయింది. అదే నువ్వు చెడ్డగా ఉన్నామనుకో, పొయ్యాడా పీడా పోయింది. అసలు ఉన్న రోజులు ఎంత పొగరుగా ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు పోవటమే మంచిది అనుకుంటారు. అంతకాడికి ఎందుకండి తెచ్చుకోవటం? నలుగురితో మంచిగా మాట్లాడి మనకి సంతోషంగా ఉంటుంది, వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, అందరం హ్యాపీగా ఉండొచ్చు కదా. అలాంటి వాళ్ళని చూస్తుంటే చిరాకేసిద్ది. మనుషుల్ని చూసి పలకరించకుండా అలా ఉంటే అసలు ఎవరికి మంచిది కాదండి అది. డబ్బున్న వాళ్ళని చూస్తే కొంతమంది ఏం చేస్తారంటే పాపం వేరే వాళ్ళు వీళ్ళు మమ్మల్ని పలకరించారండి, వాళ్ళు మమ్మల్ని పలకరించారంటారు. వాళ్ళ సంగతి వీళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళకి తెలుసు వాళ్ళు పలకరించరు, ఏమీ చేయరని సంగతి తెలుసు. కానీ పాపం ఈ తింగర వాళ్ళకి తెలియదు కదా. గొప్పోళ్ళు ఉన్నోళ్ళు పలకరించారని చెప్పుకుంటే వీళ్ళకి ఏదో పెద్ద గొప్ప వచ్చిందని వీళ్ళు చెప్పుకుంటారు. వీళ్ళే ఏది పప్పలు అవుతూ ఉంటారు అంతే, అంత తప్ప ఏమి ఉండదు. ఉన్నోడు పలకరించినంత మాత్రం మనకు వచ్చి ఒరిగేది ఏమీ లేదు. పలకరించకపోతే మనం నష్టపోయేది ఏమీ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మాత్రం ఎప్పుడు అలా చేయమాకండి. ఉన్న 4 రోజులు మంచిగా అందరితో కలవండి, మంచిగా పలకరించండి, హ్యాపీగా బతకండి, హ్యాపీగా పోండి. చెడ్డ పేర్లు తెచ్చుకోమాకండి. ఇది నా టిప్ అనుకోండి. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.